హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేణు క్రేజీ ట్రేడర్. ఫ్రెండ్స్, మార్కెట్ అయితే ఓపెన్ అయింది. ఈరోజు మార్కెట్ 90 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. ఫ్రెండ్స్, మార్కెట్ ఓపెన్ అయిన విధానాన్ని చూస్తే ఈరోజు అయితే టూ సైడ్స్ మూవ్ ఎక్స్పెక్టెడ్. కాకపోతే మార్కెట్ ఓపెన్ అయిన విధానాన్ని చూస్తే ఈరోజు నేను పై వైపు ట్రేడ్ చేసుకోవాలనుకుంటున్నాను, అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నాను. సో అందుకోసం నేను 46,500 పీని యాడ్ చేసి పెట్టుకున్నాను, మీరు చూడొచ్చు ఇక్కడ. అలానే 45,700 పీని కూడా యాడ్ చేసిన. ఫ్రెండ్స్, మార్కెట్ పైకి వెళ్తా అంటుండు, పీ ఎందుకు యాడ్ చేసుకున్నా అంటే నేను ఆప్షన్ సేల్ చేస్తాను. ఫ్రెండ్స్, మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు పీఈ ప్రైస్ ఏమో, ఆప్షన్ ప్రైస్ ఏమో కిందికి డౌన్ అయిపోతుంది అన్నమాట. సో వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. నేనైతే నా స్ట్రాటజీ ప్రకారం నా లెవెల్ రాగానే ఎంట్రీ అవుతా. అవందాక స్టిల్ వెయిట్ చేయాలా. ఓకే, మనమైతే మన లెవెల్స్ రాందైతే అసలు ఎంట్రీ తీసుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా వరకు లాస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. మార్కెట్ కిందికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, కానీ బయర్స్ చాలా అగ్రెసివ్గా ఉన్నారు. ఇక్కడ చూడండి, క్యాండల్ విక్ చూడండి, మొత్తం రిజెక్ట్ చేస్తారు, మొత్తం పైకి పుష్ చేస్తారు బయర్స్ అనేటివాళ్ళు. మన లెవెల్ ప్రకారం మనం లెవెల్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ట్రేడ్ అయితే ఎంట్రీ తీసుకుందాం. అప్పటిదాకా స్టిల్ వెయిటింగ్లోనే ఉండాలి. సో మన లెవెల్ కోసం వెయిట్ చేయాలా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మార్కెట్ అదే లెవెల్లో ఉంది. కింది నుంచి అయితే విక్స్ చాలా వస్తున్నాయి. సో బయర్స్ పుష్ బాగా చేస్తున్నారు. నాకు తెలిసి ఈ ఫస్ట్ క్యాండిల్ను బ్రేక్ చేస్తే ఒక మంచి మొమెంటం ఉంటుంది ఫ్రెండ్స్ పై సైడు. చూద్దాం మంచి మూమెంటం వస్తుందా లేదా. ఒకవేళ ఈ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ చేసింది అనుకో, మేబీ నాకు తెలిసి ఒక మంచి మూవ్ రావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి మీరు, మనం అనుకున్నట్టే డైరెక్షన్లో వెళ్తుంది మార్కెట్ పైకి. కానీ ఇప్పటికీ నేను ఎంట్రీ తీసుకోలేను ఫ్రెండ్స్. నా లెవెల్ రాలేదు ఇంకా. ఇంకొంచెం పైకి వెళ్ళిన తర్వాత మార్కెట్ నేను ఎంట్రీ అనేది తీసుకుంటాను. ఓకే, ఇప్పుడైతే మన ఎంట్రీ లెవెల్ వచ్చింది ఫ్రెండ్స్. చలో ఇప్పుడైతే ఎంట్రీ తీసుకుందాం. 2 లాట్స్ తోటి నేను ఎంట్రీ తీసుకుంటున్నా. 46,500ను నేను షార్ట్ చేస్తున్నా. 242 నడుస్తుంది. ఓకే, మనం మార్కెట్ ఆర్డర్లో ప్లేస్ చేసినాం. అలానే హెడ్జ్ కోసం 45,700 పీని కూడా సేమ్ 2 లాట్స్ బై చేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు పొజిషన్లో చూద్దాం, మనము ప్రాఫిట్ లాస్ చూపిస్తుంది. ఆల్రెడీ 100, 200 లాస్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే పర్లేదు. మన స్టాప్ లాస్ అయితే పెట్టుకొని ట్రేడ్ను మన డైరెక్షన్లో వెళ్తే స్టాప్ లాస్ను పైకి తీసుకొస్తూ ట్రైల్ చేస్తూ ట్రేడ్ను మేనేజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడైతే మనకు న్యూట్రల్లో ఉంది ట్రేడ్. చూద్దాం మన టార్గెట్ వస్తుందా రాదా అనేది. మంచి మూమెంటే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి మీరు, 100 రూపాయలు 200 లాస్ చూపించి ఇప్పుడు 100 వరకు ప్రాఫిట్లోకి వచ్చేసింది. ఓకే పర్లేదు. ఇక్కడ మీరు ఇండెక్స్ చార్ట్ కూడా చూడొచ్చు. ఆల్మోస్ట్ ఇది మన ఎంట్రీ పాయింట్. 46,600 దగ్గరగా మనం ఎంట్రీ తీసుకున్నాం ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇప్పుడైతే మన డైరెక్షన్లోనే వెళ్తుంది. లిటిల్ బిట్ ఒక 300 వరకు మనకు ప్రాఫిట్ కనిపిస్తుంది. పర్లేదు, కానీ మన టార్గెట్ వరకు అయితే మనము వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కొంచెం వీడియో అనేది ఫార్వర్డ్ చేసిన. మన టార్గెట్ దగ్గరలోకి వచ్చేసింది ఫ్రెండ్స్. ట్రేడ్ అయితే 242లో సేల్ చేస్తే 170 మన టార్గెట్ ఫ్రెండ్స్. 170 అయితే ఇప్పుడు మనకు 190 అట్లా నడుస్తుంది ప్రజెంట్. 177 ఆల్మోస్ట్ టార్గెట్ దగ్గరలోనే ఉంది. అందుకే మన స్ట్రాటజీ పైన మనకు నమ్మకం ఉండాలి ఫ్రెండ్స్. ఒకే స్ట్రాటజీని వాడాలి. ఈరోజు కూడా మనకు టార్గెట్ ఇచ్చేసింది మార్కెట్. ఓకే ఫ్రెండ్స్, మన టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. సెకండ్ ట్రేడ్ కూడా పొజిషన్ కూడా ఎగ్జిట్ చేస్తున్నాను నేను. ఓకే, ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ చూడొచ్చు మీరు. ఆల్రెడీ ప్రాఫిట్ బుక్ అయింది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.